హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీకోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ విఆర్ ఫుడ్స్ గోదావరి. ఏంటని అనుకుంటున్నారా? పన్నీర్ మసాలా కర్రీ అండి. చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి. అందులోకి ఒక స్పూన్ గసగసాలు, ఒక 2 స్పూన్లు జీడిపప్పు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. అది నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు కర్రీకి 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నామండి. ముక్కల కింద కట్ చేసుకుందామండి. టమాటా పేస్ట్ ఆడదామండి. ఇక్కడ నేను పన్నీరు 100 గ్రాములు తీసుకున్నానండి. 100 గ్రాములు తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నానండి. పక్కన పెట్టేయండి. ఇందాక చూపించాను కదండి, ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే 2 టమాటాలు పేస్ట్ ఆడేసానండి. కొన్ని జీడిపప్పులు తీసుకున్నానండి కర్రీకి. ఇవి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం, వచ్చేయండి. 2 యాలకులు, లామ్ మొగ్గలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవి మిక్సీలో వేసుకుందాం, వచ్చేయండి. మొత్తం అన్నీ మిక్సీలో వేసేసుకునండి. ఫస్ట్ ఒక బౌల్లో నానబెట్టుకున్నాం కదండి గసగసాలు, జీడిపప్పును, అవి వాటర్తో పాటు మిక్సీలో వేసేసుకుందామండి. అవి కలిపి పేస్ట్ ఆడేసుకుందాం, వచ్చేయండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి, దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే, స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కిందేమో చూద్దాం. ఓకే అండి, వేడెక్కింది. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ ఎక్కువ మరక్కాకూడదండి. ఎక్కువ మరిగిపోతే ఆ పన్నీర్ వేయగానే కొంచెం మాడిపోతుందండి, లైట్గా ఫ్రై అవ్వదు. ఆయిల్ లైట్గా కాగినప్పుడే పన్నీర్ వేసుకోవాలండి. మొత్తం పన్నీర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఎక్కువ తిప్పకండి, గరిటతో ఇలా లైట్గా తిరగేస్తూ ఉండండి. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి, మంచి కలర్ వస్తుంది. ఫుడ్ కలర్లు ఏమీ యాడ్ చేయొద్దండి. మొత్తం కూడా తిప్పుతూ అలాగా ఫ్రై చేసుకోండి.
ఓకే అండి. ఫ్రై అయిపోయినాయి కదా! వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందామండి. ఓకేనండి. ఇప్పుడు ఆయిల్‌లో కొంచెం సాజీరా, 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవేస్తే కర్రీ మంచి స్మెల్లు ప్లస్ టేస్ట్ కూడా వస్తదండి. సాజీరా, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క అండి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఓకే అండి. ఫ్రైని కానీ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. ఆనియన్స్ ఇలా చిన్ని ముక్కల కింద కట్ చేసుకోండి. కర్రీకి బావుంటదండి అలా కట్ చేసుకుంటే. మొత్తం ఉల్లిపాయలన్నీ వేసి మొత్తం వేసేసుకుందామండి. ఒకసారి తిప్పి మగ్గనిద్దామండి. కలుపుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందామండి. కుక్ అవుతున్నాయండి. ఇగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇంకొంచెం చేసుకుందామండి. ఇంకో 2 మినిట్స్ అయితే ఇంకా బాగా ఫ్రై అవుతాయండి. ఓకేనండి. ఇప్పుడు మసాలా ముద్ద యాడ్ చేసుకుందామండి. ఇందాక మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, అల్లం, జీడిపప్పు, గసగసాలు అవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ మసాలా ముద్దండి అది. పచ్చి వాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుందామండి. ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే ఒక 2 స్పూన్లు కారం వేసుకుందామండి. ఇక్కడ కారం, ఉప్పు మీరెంత తింటారో అంతే యాడ్ చేసుకోండి. అంటే కొంచెం తక్కువ తినేవోళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవోళ్ళు ఉంటారండి. మీరెంతైతే తింటారో అంత వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్లు ఉప్పు, కల్లుప్పు వేసుకున్నామండి, రాళ్ళుప్పు. మొత్తాన్ని ఒకసారి కలుపుకుందామండి.
నేను చెప్పే ప్రతి కూరలో కూడా మీరు ఉప్పు, కారం మీరెంత తింటారో అంతే యాడ్ చేసుకోండి. నేను మామూలుగా మేము తిన్నట్టు యాడ్ చేసేస్తున్నా కానీ, మీరెంత తింటారో అంతే యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి టమాటా పేస్ట్ కూడా వేసుకుందామండి. ఒక 2 టమాటాలు మెత్తగా పేస్ట్ ఆడుకున్నామండి. వేసి పచ్చి వాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఎప్పుడు సిమ్‌లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. హైలో అయితే తొందరగా మాడిపోతది. కర్రీ తొందరగా అవ్వదు. చూసారా? సిమ్‌లో కుక్ అవుతుంటే ఆయిల్ పైకొస్తుంది. ఇలా అవ్వాలండి. మొత్తం మగ్గిపోయి ఆయిల్ పైకి రావాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందామండి. మొత్తం పన్నీర్ ముక్కలన్నీ వేసాక కలుపుకుందామండి. ఇప్పుడు సిమ్‌లోనే కుక్ చేసుకోండి. ఉల్లిపాయ, మసాలా అన్నీ కూడా బాగా కుక్ అవ్వనియండి. టమాటా పేస్ట్. మీకు కుక్ అవ్వనియని ఎలా తెలుస్తదంటే మొత్తం అవి కుక్ అయినప్పుడు ఆయిల్ పైకి తేలుతదండి. ఇప్పుడు పన్నీర్ కూడా వేసుకొని కుక్ చేసుకుంటున్నాం కదండీ! ముక్కలకి పన్నీర్ ముక్కలకి ఇవి టేస్ట్ అంతా పడతదండి మసాలా టేస్టు. ఒక 10-15 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. తిప్పుతా ఉండండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుందామండి. నేను మిక్సీ పట్టాక ఆ మసాలా వాటర్ తీసుకున్నానండి. అవి వేసుకున్నాను. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత కర్రీ చూస్తే అదిగోండి ఆయిల్ పైకొచ్చేసింది. కర్రీ కుక్ అయిందండి. గ్రేవీ అన్నీ వేసాం కదండీ! పేస్టులు వేసినందుకు గ్రేవీ బాగా వచ్చింది. ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఇంతేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది బగారా రైస్, చపాతీ, రోటీ, రైస్‌లోకి చాలా బావుంటదండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటది. మొత్తం ఒకసారి కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇది ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.